ఓం సాయిరామ్. విజయనగరం రింగ్ రోడ్లో శ్రీ సింహాద్రప్పన్న లేఅవుట్లో శ్రీ సిద్ధి సాయి దేవాలయం నిర్మించి సుమారుగా 30 సంవత్సరాలు అయింది. ఆనాటి నుంచి నేటి వరకు గురు పౌర్ణమి జరుపుతాం. ప్రతి సంవత్సరం 29/7/26 బుధవారం తేదీన గురు పౌర్ణమి బాబా గారి మందిరంలో ఘనంగా జరుపుకున్నాం. కావున ప్రజలు బాబా గారిని దర్శించి ఓం సాయిరామ్. అలాగే గురు పౌర్ణమి విశిష్టంగా మన ఆలయంలో ఉదయాన్నే స్వామివారికి 5:15 స్వామివారి యొక్క కాకడాహారతి, అలాగే గురు పౌర్ణమి మహా సందర్భంగా ఉదయం 6 గంటలకి స్వామివారికి పంచామృత అభిషేకం, అలాగే దాని తర్వాత స్వామివారికి అష్టోత్తర యుధరామార్చన ధ్యానావాహనాది షోడశోపచార పూజ జరిపిన తర్వాత స్వామివారికి విశిష్టంగా అలంకరణ చేసి అందరికీ కూడా దర్శనం కోరవలసిందిగా చేస్తున్నాము. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి హారతి, తర్వాత 12:30 స్వామివారి యొక్క నిత్యాన్నదాన ప్రసాదం చాలా ఎంతో ఘనంగా జరుగుతుంది. అలాగే సాయంకాలం 6 గంటలకు స్వామివారి యొక్క ధూపహారతి, 6:15 స్వామివారి హారతి, మళ్ళీ తర్వాత 6:35 దగ్గర నుంచి స్వామివారి యొక్క దర్శనాలు, తర్వాత స్వామివారికి ఎంతో విశిష్టంగా సహస్రనామార్చన, విశిష్టంగా దశాహారతులు, ఎన్నో విధాలుగా మంత్రపుష్పాలతో స్వామివారికి పూజించి ఆ యొక్క గురు పౌర్ణమి మళ్ళీ రాత్రి 9 గంటలకు స్వామివారికి హారతిచ్చి పవలింపు సేవ చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క ప్రతి కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ జై సాయిరామ్. మళ్ళీ ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన సాయిబాబా గుడిలో పాలాభిషేకము ఉదయం 6 గంటలకి చేసుకునే ఏర్పాటు మూల విరామం చేసుకునే ఏర్పాటు చేయడం కావాల భక్తులందరూ వచ్చి తమ స్వహస్తాలతో పాలాభిషేకం చేసుకుని వినియోగించుకుంటారని మా మనవి. గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి పూజలు జరగబడను. రాత్రి 8:30 గంటలకు 16 హారతులు షోడశ హారతులు ఇవ్వబడను మరియు బంగారు పాదుకలు చరిత్రను జరుపబడను. ఇది రేపు గురు పౌర్ణమికి ప్రత్యేకత. చెప్పండి పర్లేదు. సాయినాథాయ నమః. మన మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా విశేష అన్నదానం, అన్న సమారాధన, బాబా గారికి అత్యంత ఇష్టమైన అన్న సమారాధన జరుగుతుంది. కావున దాతలు అందరూ అన్నదానం కోసం సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం. సుమారు ఈ కార్యక్రమంలో 2000 మంది వరకు అన్నార్థులకు భోజనం పెట్టడం అవుతుంది కనుక మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని మరొకసారి ప్రార్థిస్తున్నాం.